ఎప్పుడైనా ఆస్తి వాళ్ళ తదనంతరమే వస్తది తప్ప, ఇప్పటికిప్పుడు పని చేసి పంపకాలు చేసి ఎవరు ఇవ్వరు. అది ఈవిడికి తెలియక ఈవిడేమంటుందంటే, వారసుడు తనే కదండీ! తనకు వచ్చే షేర్ ఏదో ఇచ్చి పడేయమనండి. నేను ఇప్పుడే తీసుకొని ఇవతలకెళ్ళిపోతాను అని అంటుంది. అది ఎప్పటికీ జరిగే పని కాదు. తను రియలైజ్ అయితే తను చేయాల్సిన ప్రాసెస్ ఏంటో లీగాలిటీ ఇప్పుడు మాట్లాడుతుంది. అమ్మ విజయ గారు ఒకసారి వినండమ్మా. ఆ! ఇప్పటిదాకా మీకు చెప్పింది మీకు స్టోరీ అర్థమై ఉంటే కనుక, మీకు ఆ ప్రాపర్టీలో మీ అత్తమామలు బతుకుండగా ఎటువంటి వాటాలు రావు. ఆ! వాళ్ళ తదనంతరం ఇస్తాము అంటే ఏదైనా వీలునామా రాయించుకొని, ఇప్పుడు ఏదన్నా కేసులు వేయకుండా ఆపడం కోసం ఏదైనా మీరు 50 lakhs ఎంతో అడిగితే వాళ్ళేమైనా ఓ 20, 30, 10 ఏదో ఒకటి ఇస్తానంటే, మీకు నచ్చితే ఆ ఫిగరు తీసుకొని ఏ కేసులు ఫైల్ చేయకుండా పిల్లోడి మెయింటెనెన్స్ నిమిత్తం దాన్ని హోల్డ్ చేసి ఉంచుకోవడం బెటర్ ఆప్షన్. మీ అత్తమామల తదనంతరం మీ పిల్లోడి చేత మీరు పార్టీషన్ సూట్ వేయించుకోవచ్చు. లేదా అందరూ కూర్చొని పెద్ద మనుషులంతా పంపకాలు చేస్తే మీ అబ్బాయి వాటా మీ అబ్బాయికి వస్తది. లేదా మీరిప్పుడు అడుగుతున్నారు మాకు ఆల్రెడీ ఆ పొలమే మాకు ఇప్పుడు ఇవ్వండి అని. ఇప్పుడు ఇవ్వండి అని అడే పొలగాన్ని వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు. ఇప్పుడు ఇవ్వమని కూడా అనలేదు మేడం. బాబు పేరు మీద చెయ్యండి అన్న. అవునమ్మా, బాబు పేరు మీద ఎప్పుడు చేయాలి? వాళ్ళ తదనంతరమే కదా. ఇప్పుడు చేస్తే ఉపయోగం ఏముంది? వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు కదా. ఇప్పుడు మా బాబు పేరు మీద చేయడం అంటే ఇప్పుడు పంచండి అని నీ ఉద్దేశం. ఇప్పుడు పంచండి అంటే ఇప్పుడు పంచడానికి వాళ్ళు రెడీగా లేరు, పంచాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. అది మీరు రికగ్నైజ్ అవ్వాలమ్మా. వాళ్ళ తదనంతరమే ఇస్తాము, ఈలోపు పంపకాలు వీలునామా ప్రకారం ఇదిగోండి ఇంకెవరో కొట్టేయకుండా ఈ 2 ఎకరాలు ఈ పిల్లోడికి అని వాళ్ళు రాస్తే మీరు యాక్సెప్ట్ చేయడం ఒకటే మీకున్న ఆప్షను. ఒకవేళ వాళ్ళు రాయలేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. మీరు కేసులు వేసుకుంటేనే ₹1 వసూలు చేసుకోగలుగుతారు తప్ప మీరు సైలెంట్గా కూర్చుంటే ఎప్పటికీ ఆ రూపాయి కూడా మీకు రాదు. ఆస్తి వచ్చేది ఎప్పటికైనా వస్తుంది. ఇప్పటికిప్పుడు మీరు అడుగుతున్నది జరిగే పని కాదు. వాళ్ళు బతుకుండగా ఎవరికి ఆస్తులు పంచరు. మీరు చేయాల్సిన పని ఏంటి? ఆస్తులు పంచుతారా? ఇవ్వండి. నాకేమి ఇస్తారో ఇవ్వండి. లేదా ఇదిగోండి ఈలోపు పిల్లోడిని స్కూల్కి పంపించాలి, కాలేజీకి పంపించాలి, వాడికి ఇంత ఖర్చులు అవుతున్నాయి కాబట్టి నెల నెల ఒక 20,000 30,000 మెయింటెనెన్స్ అడగండి. మెయింటెనెన్స్ వస్తూ ఉంటుంది ఈలోపు. నువ్వు ఇప్పుడు ఆస్తి పంపకాలు జరగాలని 5 ఏళ్ల నుంచి ఖాళీగా కూర్చున్నావు. 5 ఏళ్ల నుంచి రావాల్సిన మెయింటెనెన్స్ ఆగిపోయింది కదా. అంటే నేను ఆస్తి పంపకాలు చెయ్యట్టే అని అడగలేదు మేడం. నీకేం కావాలని వాళ్ళు అడిగితే నేను అడిగిన మేడం. అదేనమ్మా, నీకు కావాల్సింది అడిగావు. ఇప్పుడు అలాగే దాంతో పాటు వాళ్ళు ఇవ్వనంటున్నారు కదా. అది దాని బదులు ఏమి ఇస్తానంటున్నారు? బల్క్గా ఏదన్నా అమౌంట్ ఇస్తామమ్మా నీకు అంటున్నారు. ఆ బల్క్గా అమౌంట్ 50 లక్షలు అడుగుతావో 1 crore అడుగుతావో అడుగు. అడిగి దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో. నీ ఆస్తిలో వాటా ఏదైతే ఉందో మీ బాబుకి రావాల్సింది దాన్ని రిజర్వ్ చేసి పెట్టుకో. మీ తదనంతరమే అది పంచండి, ఈ లోపు నాకు ఇది ఇవ్వండి అని అడిగితే నీకు ₹1 అటు ఇటుగా మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది. ఇన్ కేసు నువ్వు అడిగావు వాళ్ళు ఇవ్వను అన్నారనుకో, నీకున్న ఆప్షన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 కంప్లైంట్ ఫైల్ చేయటం అందరి మీద. డొమెస్టిక్ వైలెన్స్ అని మెయింటెనెన్స్ కేసు, అందులో మెయింటెనెన్స్ కూడా అడగండి అమ్మ. గృహహింస చట్టం అని, అందులో మీరు ఈ ప్రాపర్టీలో మీ అబ్బాయికి రావాల్సిన పార్టీషన్ అడగొచ్చు, ప్రాపర్టీ షేర్. అలాగే నెల నెల మీ అబ్బాయికి నీకు ఒక 30,000 మెయింటెనెన్స్ ఇమ్మని అడగొచ్చు. అర్థమవుతుందా? ఈ 2 కేసులు నువ్వు వేస్తే ఇప్పుడు ఫస్ట్ వైఫ్తో ఏ రకంగా అయితే మీ ఆయన సెటిల్మెంట్ చేసుకొని ఇంత అమౌంట్ ఇస్తాను, ఇంత ప్రాపర్టీ ఇస్తాను నీకు అని ఒప్పుకొని ఇంటికి వచ్చాడో, అలా నీతో ఏదైనా ఒప్పుకొని సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ సెటిల్మెంట్ ఎప్పుడైనా కానీ ఎలా ఉంటుంది అంటే, ఆస్తి ఏదన్నా కానీ పెద్దవాళ్ళ తదనంతరమే పంపకాలు చేయడం, వీళ్ళ షేర్ ఏదైతే ఉండడమో అది ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత అని రాయించుకో ఒకటి. బల్క్గా ఏదైనా అమౌంట్ తీసుకొని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోండి. విడాకులు ఇవ్వాల్సిన అవసరము లేదు ఈ కేసులో, మీకు అంత నెసెసిటీ కూడా లేదు కాబట్టి. వచ్చిన అమౌంట్ ఏదన్నా బల్క్గా తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో అమ్మా అని నా సజెషన్. ఎందుకంటే తెలిసి తెలియక మీరు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఇదే ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మీరు చేయాల్సిన పని, ఇప్పుడు నేను చెప్పిన సజెషన్ ప్రకారం పెద్ద మనుషుల ద్వారా ఇంకొకసారి ట్రై చేయండి. ఆస్తి ఏదైతే ఇస్తారో అది వాళ్ళ తదనంతరమే ఇవ్వమనండి, కానీ రాయమని చెప్పండి. ఎందుకంటే రేపొద్దుట నిన్ను ఎవరు మోసం చేయకూడదు కదా. అలాగే ఇప్పుడు మేము బతకడానికి పిల్లోడి మెయింటెనెన్స్ నిమిత్తం ఇదిగోండి 30 లక్షలు ఇమ్మనండి అని 5 వరకు తీసుకొని సైలెంట్గా ఉండు. మీ అత్త మామ తదనంతరం ఆస్తిలో వాటా కోసం మాట్లాడు. మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే రాసి ఇచ్చిన పేపర్ ఉంటుంది కాబట్టి కోర్టు మీకు ఆల్రెడీ ఆ ప్రాపర్టీ అలాట్ చేస్తుంది. ఇది బెటర్ ఆప్షన్ అమ్మా మీ కేసులో. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త.
మౌనిక గారు చాలా కేసుల్లో ఏం చేస్తూ ఉంటారంటే తెలియక ఆస్తిలో వాటాలు వచ్చేస్తే వారసుడు కదా, వాళ్ళకి ఇచ్చిన షేరే మా పిల్లోడికి కూడా ఇస్తారు అని. ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ తదనంతరమే ఆస్తి పంపకాలు జరుగుతాయి. మేబీ వాళ్ళకి ఇష్టం ఉండి పంచితే అది ఓకే, కానీ ఇప్పుడు వాళ్ళు ఇష్టపడట్లా. ఆల్రెడీ అక్కడ ఇద్దరు, ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ అక్కడే ఇంట్లోనే ఉంది, ఫస్ట్ కోడలు మనవాళ్ళు మనవరాలు అక్కడే ఉంది. ఈవిడ అనే పాత్రని ఆల్రెడీ వాళ్ళంతా గొడవపడి ఇంట్లో నుంచి బయటికి తరిమేసినట్టు. సో ఈ పిల్లోడికి కూడా షేర్ వస్తుంది, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఆవిడకి ఇది తెలియక ఇప్పుడే కావాలి, ఎలా బతకాలండి పిల్లోడు, ఆస్తి పంపకాలు అనేవి ఇప్పుడు జరగవు. ఫైనల్గా తను లీగల్గా కనీసం ఇప్పుడు నేను చెప్పినట్లుగా 498 కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ప్రాపర్టీ కోసమును మెయింటెనెన్స్ కోసం వేస్తే మేబీ మనం అనుకున్నట్టుగా సెటిల్మెంట్ జరగడానికి అవకాశం ఉంది. ఓకే రమ్య గారు, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.